వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో డిఎన్ఏ మూవీ స్టోరీ తెలుసుకుందాం. హీరో ఆనంద్ లవ్ లో ఫెయిల్ అయ్యి తిరుగుతూ ఉంటాడు. హీరోయిన్ దివ్య ఎక్స్ట్రీమ్ ఇన్నసెంట్ అండ్ చైల్డ్ మెంటాలిటీ ఉన్న అమ్మాయి. కొన్ని సిచ్యువేషన్స్ తో వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారు. చాలా మంచి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా హీరోయిన్ ప్రెగ్నెంట్ అవ్వడం, మంత్స్ తర్వాత డెలివరీ. మరోపక్క ఒక ముసలావిడ హాస్పిటల్స్ లో చిప్స్ అమ్ముతున్నట్లుగా యాక్ట్ చేస్తూ పసిపిల్లల్ని మాయం చేసేస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ కి డెలివరీ తర్వాత బాబు పుడతాడు. ఇంక్యుబేటర్ లో పెట్టడానికి తీసుకొచ్చాక వాడు తన బాబు కాదని అందరికి షాక్ ఇస్తుంది. డాక్టర్స్ పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు. పేరెంట్స్ ఏమో తనకున్న మెంటల్ డిజార్డర్ అంటారు. తనకు తన బిడ్డ కావాలని దివ్య హాస్పిటల్లో గొడవ చేసేస్తూ ఉంటుంది. ఆనంద్ కూడా ఫస్ట్ డౌట్ పడినా దివ్య గురించి టెన్షన్ పడతాడు. అందుకోసమని పోలీస్ కంప్లైంట్ చేస్తాడు. మెల్లగా ఆనంద్ కూడా దివ్యని సపోర్ట్ చేస్తాడు. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తారు. నాట్ మ్యాచ్డ్ అని రావడంతో కేసు స్ట్రాంగ్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో కొన్ని విషయాలు ఫైండ్ అవుట్ అవుతాయి. ఆనంద్ అప్పటి నుంచి పోలీసులతో కలిసి అసలు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ 10 days లో ఎక్కడెక్కడ పిల్లలు మిస్ అయ్యారని, కంప్లైంట్ చేశారనే విషయం తెలుసుకుంటాడు. అప్పుడే అధికారుల ద్వారా ఆడపిల్లలనైతే విదేశాలకు అమ్మేస్తారని, పుట్టిన మగపిల్లలనైతే అందులోనూ మొదటి కొడుకు ఇలాంటి వాళ్ళని బలులు ఇస్తారనే విషయం తెలుసుకుంటాడు ఆనంద్. ఆ విషయంతో చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక ఇంతలో కేసుని ఫాలోఅప్ చేస్తున్న కానిస్టేబుల్ స్వామికి తన ఆటో ఇన్ఫార్మర్ కాల్ చేసి ఈ రోజు ఒక పూజ ఉందని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ ఇంకా కానిస్టేబుల్ ఇద్దరు కలిసి ఆ బలిని ఆపేస్తారు. బాబుని దివ్యకు చూపిస్తే నా బాబు కాదని చెప్తే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావని కానిస్టేబుల్ అడగ్గా, పుట్టగానే నా బాబుని నేను చూశాను కదా అని కాన్ఫిడెంట్ గా చెప్తుంది. సరే అని మళ్ళీ కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇక హాస్పిటల్ మేనేజ్మెంట్ తో హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ తో పాటు బయట షాప్స్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఎంక్వైరీ చేస్తుంటారు. అలా ఆనంద్ హాస్పిటల్ బయట కూర్చుంటే హాస్పిటల్లో పిల్లల్ని కిడ్నాప్ చేసే ముసలావిడ కనిపిస్తుంది. అనుకోకుండా ఆవిడ స్నాక్స్ తీసుకొని ఉన్న సంచిలో ఉన్న పిల్లాన్ని చూస్తాడు. ఆనంద్ ఆవిడ్ని ఫాలో అవుతాడు. ఇక మర్చిపోకుండా మరోపక్క కానిస్టేబుల్ స్వామి అసలు డెలివరీ జరిగిన రోజు ఇంక్యుబేటర్ లో పెట్టినప్పుడు ఏం జరిగిందనేది పిన్ టు పిన్ తెలుసుకుంటాడు. ఇక మరోపక్క ఆనంద్ ముసలావిడ్ని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళాక అక్కడికి ఒక రౌడీ వస్తాడు. ఆ బాబుని తీసుకొని ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ లోకి వస్తాడు. ఆనంద్ వీళ్ళెవరిని డిస్టర్బ్ చేయకుండా అసలు ఆ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలని అలా కూడా ఫాలో అవుతూ ఉంటాడు. ఈ విషయం పోలీసులకు చెప్పగా కానిస్టేబుల్ స్వామి పోలీస్ టీంతో సహా ఆ బిల్డింగ్ దగ్గరికి వస్తాడు. అక్కడ ఆనంద్ ఫైట్ చేస్తాడు. ఎంక్వైరీ అయ్యాక ఇంకా నాకేం సంబంధం లేదు అని, అతని పేరు శేఖర్ అని, పిల్లల్ని ఒకరికి హ్యాండ్ ఓవర్ చేస్తాను, దాంతో నా పని అయిపోతుంది అంటాడు. ఇక కారులో ఒక వ్యక్తి అయితే పిల్లాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. ఆనంద్ పోలీస్ టీంతో కలిసి ఆ మూర్తి అనే అతన్ని పట్టుకుని అరెస్ట్ చేస్తారు. అలాగే ముసలావుణ్ణి కూడా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మూర్తి గురించి ఎంక్వైరీ చేయడం, తనకి ఒక నర్సింగ్ హోమ్ ఉందని, ఎప్పుడైనా ఎక్కువ డబ్బులు కావాలంటే ఇలా చేస్తానని చెప్పడం, అలా తనకి రాజేంద్రన్ అనే వ్యక్తికి ఇలా తను అప్పగిస్తానని చెప్పడం, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. ఇక ఆ తర్వాత ఈ పిల్లల్ని ఏం చేస్తారో నాకు నిజంగానే తెలియదు అని చెప్పి అంటాడు. మరోపక్క ముసలావిడ కూడా ఇదే పనిని తను ఎన్నో సంవత్సరాలుగా వృత్తిగా చేస్తున్నానని ఒప్పుకుంటుంది. నేను ఆ పిల్లల్ని కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాత్రమే దొంగతనం చేస్తానని, ప్రైవేట్ హాస్పిటల్ జోలికి వెళ్ళనని, కాబట్టి ఆ రోజు ఆ హాస్పిటల్కి వచ్చింది దొంగతనానికి కాదు, బిడ్డని పెట్టడానికి అని చెప్పడంతో ఆనంద్ ఇంకా కానిస్టేబుల్ స్వామి షాక్ అవుతారు. ఇక ఆ బిడ్డని ఎక్కడి నుంచి తీసుకొచ్చావని ఎంక్వైరీ చేయగా అసలు పేరెంట్స్ తెలుస్తారు. సో కోర్టులో చెప్పినట్లుగా ఆనంద్ ఇంటికి వచ్చి దివ్యకి అసలు విషయం చెప్పడంతో బాధపడుతుంది. ఇన్నాళ్లు పెంచిన తన కొడుకుని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగే ఒక ఏరియాకి వెళ్లి వాళ్ళ బిడ్డని ఇచ్చేస్తారు. దివ్య చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక రాజేంద్రన్ టార్గెట్ కి వెళ్లిన ఆనంద్ కళ్ల ముందే కొంతమంది రౌడీలు రాజేంద్రన్ ని చంపేస్తారు. అసలు విషయం తెలుసుకోకుండానే చనిపోవడంతో డిసప్పాయింట్ అవుతాడు. రాజేంద్రన్ చనిపోవడంతో ఆనంద్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆనంద్ ఇంకా స్వామితో మాట్లాడుతూ ఖచ్చితంగా శేఖర్కి మూర్తికి రాజేంద్రన్ తప్ప ఇంకెవరూ తెలీదు. ఇప్పుడు ఈ రాజేంద్రన్తో చైన్ తెగిపోయింది, ఎలా సార్ ఇప్పుడు అని ఆనంద్ బాధపడుతూ ఉంటాడు. ఖచ్చితంగా మనం గజా దగ్గరికి వెళ్తే ఏదైనా క్లూ దొరకొచ్చు సార్,
ఏమంటారు అని అడగడంతో, లేదు వాడిని మనం ఒకసారి ఎంక్వైరీ చేసినందుకే ఇన్ని సమస్యలొచ్చాయి. ఇక మనం వాడి జోలికి వెళ్ళకూడదని చెప్పడంతో ఇంక కొంచెం సైలెంట్‌గా అంటాడు. ఇక రాజేంద్రన్ డెడ్ బాడీని చూడ్డానికి విజయ్ అనే వ్యక్తి ఆడి కార్‌లో వస్తాడు. ఆనంద్ అతని మీదకి డౌట్ పడతాడు. ఎందుకంటే రాజేంద్రన్ లాంటి వ్యక్తిని ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అందులోనూ ఆడి కార్‌లో నుంచి దిగిన ఒక వ్యక్తి వచ్చాడు అంటే అతనికి ఇతనికి సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక స్వామికి మిడ్‌నైట్ ఫోన్ వస్తుంది. ఇక ఒక ప్లేస్‌కి అలా వెళ్తూ ఉంటాడు. చూస్తూ అక్కడ గజ మనుషులతో ఆనంద్ బాగా కొట్టి పడేస్తూ ఉంటాడు. స్వామి గజాతో ఆనంద్‌ని వదిలేయమని, కేవలం పిల్లాడి కోసమే తను అంతలా బాధపడుతున్నాడని, అందుకే నీ దగ్గరకొచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేశాడని రిక్వెస్ట్ చేస్తాడు. ఇక అక్కడే స్వామికి ఆనంద్ ఒక షాకింగ్ విషయం చెప్తాడు. అదేంటంటే రాజేంద్రన్ని చంపింది గజ మనుషులేనని చెప్తాడు. ఎందుకంటే ఆ రౌడీల్లో ఒక వ్యక్తికి టాటూని బట్టి గుర్తుపట్టి ఆ రోజు రాజేంద్రని చంపింది వీళ్ళే. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా అసలు విషయం తెలుసు అనడంతో ఇంక అప్పుడు అసలు విషయాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక అసలు విలనైన విజయ్ గురించి తెలుస్తుంది. అతను ఒక హాస్పిటల్లో క్లౌడ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. చాలా సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్లో ఒక పేరెంట్స్ చనిపోతారు. వాళ్ళిద్దరికి పుట్టిన బాబుని ఏం చేయాలో తెలియక హాస్పిటల్లో ఒక బాబు చనిపోయిన పేరెంట్స్కి ఆ బాబుని అప్పగించేస్తారు. దాని గురించి అని చెప్పి వాళ్ళు ఇంకా విజయ్కి అలాగే రాజేంద్రన్కి కొంత డబ్బు ఇస్తారు. అలాగే బంగారం కూడా ఇస్తారు. దాంతో వాళ్ళకి కొంచెం ఆశ పుడుతుంది. ఇలా పిల్లలు లేని వాళ్ళు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. పైగా అందుకనే ఈ ఐవీఎఫ్ సెంటర్లు అన్నీ వచ్చేస్తున్నాయని చెప్పుకోవడంతో ఖచ్చితంగా మనం ఈ విషయంలో కొంచెం స్టెప్ తీసుకుంటే మనం సెటిల్ అయిపోవచ్చు సార్ అని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని షేర్ పార్ట్నర్స్గా ఉంటారు. అలా హాస్పిటల్కి రిలేటెడ్గా ఉన్న డేటా మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు విజయ్. అలా పిల్లల్ని డబ్బులకి అమ్ముతూ ఉంటాడు. అలా మ్యాక్సిమం చెన్నైలో ఉన్న హాస్పిటల్స్ డేటాని తన కంట్రోల్లో ఉంచుతాడు. ఇక అలా తన్ను బిజినెస్గా అలాగే డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. ఇలా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లోనే ఒక ఎన్ఆర్ఐ కపుల్ వాళ్ళు రిఫరెన్స్ మీద వాళ్ళకు తగ్గట్టుగా అంటే వాళ్ళు కోరుకునే జాతకానికి తగ్గట్లుగా ఒక జాతకం చెప్తారు. ఆ జాతకానికి రిలేటెడ్గా ఉన్న పిల్లాడే దివ్య కొడుకు. అప్పుడు మూర్తితో కలిసి అదే హాస్పిటల్లో వర్క్ చేసే శైలజ అనే నర్స్ ట్విన్స్తో కలిసి ఈ కిడ్నాప్ని ప్లాన్ చేస్తాడు. మొత్తం మీద విజయ్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. కానీ దివ్య తన బిడ్డ కాదనే విషయం చెప్పిందని విజయ్ మైనస్ అవుతుంది. ఇక ఎన్ఆర్ఐ కపుల్ విజయ్కి కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా మరో బాబు కావాలని టెంపుల్లో మీట్ అవుదామని చెప్తారు. దాంతో ఇంకా అందరూ టెంపుల్కి వస్తారు. ఇక అదే టెంపుల్కి దివ్య కూడా వస్తుంది. ఇక మరోపక్క విజయ్ ఫోటోని స్వామి ఫైండ్ అవుట్ చేసి ఆనంద్కి పంపిస్తాడు. లొకేషన్ కూడా షేర్ చేయడంతో ఆనంద్ కూడా అదే టెంపుల్కి వస్తాడు. ఇక దివ్య తన బిడ్డని గుర్తుపట్టేస్తుంది. ఆనంద్ విజయ్తో ఫైట్ జరుగుతుంది. ఇక రాజేంద్రన్ కొడుకే విజయ్ని చంపేస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నని చంపాడు అన్న కోపంతో. ఇక అలా దివ్య కొడుకు వాళ్ళకి దొరుకుతాడు. ఇక ఆ విధంగా ఆనంద్ దివ్య హ్యాపీగా ఉంటారు. ఇదండి స్టోరీ అయితే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.